అక్కడి ప్రజలు వాళ్ళంతా వాళ్ళే దుర్యోధనుడే గెలుస్తాడని, భీముడే గెలుస్తాడని పందాలు వేసుకుంటున్నారు. కౌరవుల్లో కొంతమంది వాళ్ళు నేర్చుకున్న విద్యను ప్రదర్శించారు. ఆ తర్వాత దుర్యోధనుని తను నేర్చుకున్న యుద్ధ విద్యలను ప్రదర్శించమని పిలిచారు. అప్పుడు దుర్యోధనుడు, భీమా, చిన్నప్పుడు మల్ల యుద్ధంలో అందరి ముందు నన్ను ఓడించావు. ఇప్పుడు మనం ఇద్దరం పెద్దవాళ్ళం అయ్యాం. మరిప్పుడు నువ్వు నన్ను ఓడించగలవా? నీకు ధైర్యం ఉందా అని అందరి సమక్షంలో భీముని ఉద్దేశించి సవాల్ చేశాడు. భీముడు దాన్ని ఒక ఆటలో ప్రత్యర్థి సవాల్గా తీసుకొని సరే అని కూడా అనకుండా గద తీసుకొని దుర్యోధనుడి ముందు నిలబడ్డాడు. ఇద్దరు బలమైన వీరులు పోరాడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు గదలెత్తి ఒకేసారి కొట్టుకుంటే ఆ గదలు తాకిన శబ్దానికి ఆ క్రీడా మైదానంలో కూర్చున్న వారందరి ఆసనాలు కదిలాయి. అందరూ చెవులు మూసుకున్నారు. పోరాటం సాగుతుంది. గదల శబ్దాలకు అందరి గుండెలు అదిరిపోతున్నాయి. లోకంలోని పిడుగులన్నీ ఒకే చోట పడుతున్నాయి. అంత ఘోరంగా వాళ్ళ మధ్య పోరు సాగుతుంది. అక్కడి ప్రజలు వాళ్ళంతా వాళ్ళే దుర్యోధనుడే గెలుస్తాడని, భీముడే గెలుస్తాడని పందాలు వేసుకుంటున్నారు. గట్టిగా అరుస్తున్నారు. పోరాటం 4 గంటలు సాగినా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు అలసిపోలేదు. కానీ వాళ్ళని చూసి అక్కడ ఉన్న ప్రేక్షకులంతా మా భీముడు, మా దుర్యోధనుడు కొట్టుకుంటున్నారు. అది గమనించిన ధృతరాష్ట్రునికి భయం వేసింది. ప్రజలలో భిన్న భావాలు, భిన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి. కౌరవులకు మద్దతు పలిగేది సగం జనమే, మిగతా సగం పాండవులకు మద్దతు పలుకుతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ప్రజలు రెండుగా చీలి వాళ్ళ మధ్య వాళ్ళకే యుద్ధం జరిగే పరిస్థితి రాబోతుందని అర్థమైంది.